నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురు దక్షిణామూర్తి. హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. నవరత్నాలు సిరీస్‌లో భాగంగా వజ్రం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వజ్రం అనేటటువంటిది చాలా కాస్ట్‌లీ స్టోను. అదేవిధంగా అందరూ కూడా దీన్ని ధరించలేరు. దాంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఎంగేజ్‌మెంట్ రింగ్స్‌గా ఈ యొక్క డైమండ్ అనేటటువంటిది ధరిస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే అందరికీ వజ్రం అనేటటువంటిది సూట్ అవ్వదు. మీ జాతకాలు చెక్ చేసుకున్నప్పుడు మీకు అనుకూలంగా ఉంటే మాత్రమే ఈ వజ్రాన్ని ధరించాలి. దాంతో పాటు చాలా కాస్ట్‌లీ స్టోను, వెండిలో ధరించకూడదు, బంగారంలో మాత్రమే ధరించాలి. కనీసం మినిమమ్ 10 సెంట్స్ ఉండే విధంగా చూసుకోవాలి. అదే విధంగా కొంచెం అఫోర్డబుల్ పెట్టుకోగలిగిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటే హాఫ్ క్యారెట్, క్యారెట్ పెట్టుకుంటే కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగిస్తాయి. శుక్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ యొక్క వజ్రాన్ని టచ్ చేయడానికి, పెట్టుకోవడానికి అవకాశం అనేటటువంటిది వస్తుంది. అంటే ఈ యొక్క యోగం ఎలా ఉంటుందంటే మీకు ఉదాహరణకి జనరల్‌గా రూ. 50 పెట్టి టిఫిన్ చేయటం వేరు. అదే ఒక 500, 1000 రూపీస్ టిఫిన్ చేయటం అనేటటువంటిది ఒక 5 స్టార్ హోటల్‌లో అటువంటి రేంజ్ అనేటటువంటిది అటువంటి గొప్ప శక్తిని మీ యొక్క జీవితంలో, మీ యొక్క జాతకంలో మీకున్నటువంటి కళలని అభివృద్ధి చేసి మీ చుట్టూ పరివారము ఎప్పుడూ కూడా జనం ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఎక్కువ మంది అనుసరిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఒక స్టార్స్‌గా ఉంటారు. గాయకులుంటారు. డాన్స్‌లో అద్భుతంగా ఉంటారు. సంగీతం గాని, మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లేయింగ్ గాని, ఇట్లా ఎవరైనా ఆర్టిస్టులు మనకి ఎవరైనా రాణిస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా శుక్రుని యొక్క అనుగ్రహం ఉంటుంది. కొంతమంది ఆడపిల్లల్ని మీరు చూస్తూ ఉండండి. వాళ్ళు పుట్టినింట్లో సాధారణమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటారు. సడెన్‌గా వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయికి ఒక అదృష్టం అనేటటువంటిది అద్భుతంగా పట్టడం జరుగుతూ ఉంటది. ఒక్కసారిగా అమ్మాయి స్టేటస్ అనేటటువంటిది పెరిగిపోతది. అంటే అసలు గడప దాటినటువంటి వాళ్ళు లేకపోతే ఊరు దాటినటువంటి వాళ్ళు ఫారెన్ ట్రావెల్స్ చేయటం, లేకపోతే మనకి టూర్స్ ఎళ్తూ ఉండటం, ఫిలాషియస్‌గా ఉండటం, అదేవిధంగా అద్భుతమైనటువంటి జీవితాన్ని లైఫ్ స్టైల్‌ని గడుపుతూ ఉండటం, బంగారం బాగా ధరించటం, ఎప్పుడూ కూడా శుభకార్యాలవి జరుగుతూ ఉండడం, ఎప్పుడు నిత్య నూతనంగా, నిత్య యవ్వనంగా ఉండటం, ఇవన్నీ కూడా ఏంటంటే శుక్రుడిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు. ఆకర్షణకి కూడా కారకుడు శుక్రుడు. చాలామంది ఏం చేస్తున్నారంటే భరణి నక్షత్రం, లేకపోతే పుబ్బా నక్షత్రం, లేదా పూర్వాషాఢ నక్షత్రం, శుక్ర నక్షత్రాలు గాబట్టి, లేదా వృషభ రాశి, వృషభ లగ్నం, తులా రాశి, తులా లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళు గూడా ఈ వజ్రాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం జేస్తున్నారు. కానీ ఆ జాతకం ఒకసారి చెక్ చేసుకొని, ఆయన మీకు యోగాన్ని ఇస్తే మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలుంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనకి శుక్రుడు, రవి, బుధుడు ఈ 3 గ్రహాలు కూడా 30 రోజులు సంచారం చేస్తూ ఉంటాయి మనకి జనరల్‌గా. అంటే ఒక ఒక గ్రహము, ఒక గ్రహానికి తేడా 2 రాసులకు మించి, 3 రాసులకు మించి ఉండదు. అందువల్ల ఏంటంటే, కొందరి జాతకాల్లో శుక్రుడు అస్తంగతం చెంది కూడా ఉంటాడు. అస్తంగతం అవటం అంటే రవికి దగ్గరగా ఉంటే అస్తంగతమైనటువంటి గ్రహం. అంటే సూర్యుని యొక్క ప్రభావంలో శుక్రుడు కనపడకుండా ఉంటాడనమాట. అంటే అలా ఉన్నప్పుడు సడెన్‌గా వజ్రం పెట్టుకున్నప్పుడు వాళ్ళకి చాలా నష్టాలు రావటం, వ్యాపారంలో ప్రాబ్లమ్స్ రావటం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావటం, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్‌కి డిస్టర్బెన్సెస్ రావడం, పిల్లలకి, తల్లిదండ్రులకి పడకపోవటం, కొన్ని డిస్టర్బెన్సెస్, చెప్పలేనటువంటి సమస్యలు, ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మీ యొక్క జన్మ జాతకాన్ని చూసుకొని మీరు ముందడుగు వేసినట్లయితే చాలా మంచి సత్ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా దీన్ని బంగారంలో పెట్టుకోవాలి. శుక్రవారం నాడు పెట్టుకోవాలి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ధరిస్తే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ యొక్క వజ్రం అనేటటువంటిది మిడిల్ ఫింగర్‌కి పెట్టుకోవాలి. ఈ మిడిల్ ఫింగర్‌కి పెట్టుకోవాలి. ఇంకో చాలా తప్పు చేసేదేంటంటే రింగ్ ఫింగర్‌కి పెట్టుకుంటున్నారు. రింగ్ ఫింగర్‌కి అస్సలు పెట్టుకోకూడదు. అదేవిధంగా ఇండెక్స్ ఫింగర్‌కి కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు. అలా కూడా పెట్టుకోకూడదు. మధ్య వేలికి పెట్టుకోవచ్చు. రెండవ ఆప్షన్‌గా మీరు చిటికెన వేలికి పెట్టుకోవచ్చు. లేదంటే లాకెట్ చేసుకొని మెడలో కూడా ఏసుకోవచ్చు. కొన్ని గ్రహాలు శుక్రునితో పాటు రాజయోగాన్ని కలుగజేసేటటువంటి గ్రహాలు గనక కలయిక గనక శుక్రుడితో గనక ఉంటే, ఆ వజ్రంతో పాటు ఆ స్టోన్ కూడా పెట్టుకుంటే అద్భుతమైనటువంటి రాజయోగం అనేటటువంటిది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రాజయోగం అనేటటువంటిది ఏమిటంటే ఒక గొప్ప స్థితికి తీసుకెళ్ళేటటువంటిది. ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా మెగాస్టార్ అయినటువంటి వాళ్ళు కూడా చాలామందున్నారు. కానీ వాళ్ళ పర్సెంటేజ్ మనం 100లో లేకపోతే ఒక కోటిలో తీసుకుంటే 0.5% అట్లా ఉంటుందండి. మీ యొక్క స్థితి ఒక 20,000, 30,000 సంపాదిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా 50,000, 60,000 అట్లా పెరగడానికి అవకాశం ఉంటుంది. రాజయోగం అంటే అందరికీ రాజయోగం అనేటటువంటిది అప్లికబుల్ అవ్వదు. ప్లస్ మీ జన్మ జాతకంలో కూడా అంత బలం అనేటటువంటిది ఉండాలి.
ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక సామాన్య కుటుంబంలో కూడా పుట్టి అసామాన్య స్థితికి వెళ్ళటానికి మీ జన్మ జాతకం గనక బలంగా ఉంటే ఆ శుక్రుడి అనుగ్రహంతో ఆ రాజయోగం అనేటటువంటిది యాక్టివేట్ అయ్యి మీరు కూడా ఎంతోమంది మార్బలము సోషల్ మీడియా గానీ లేకపోతే ఎప్పుడు ఆకర్షణ, ఎప్పుడు చుట్టూ జనము, ఎప్పుడూ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, 3 పువ్వులు 6 కాయలు, డబ్బులు కూడా బాగా ఖర్చు పెడుతూ ఉంటారు. అట్లా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ శుక్ర గ్రహ నక్షత్ర జాతకులకి లేకపోతే ఈ శుక్రుడు ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నటువంటి జాతకులకు చెప్పే సూచన ఏంటంటే, మీ భవిష్యత్తుకి ఖచ్చితంగా అంటే ఏంటంటే, మీ యొక్క ఎండ్ లైఫ్‌కి చరమాంకానికి మాత్రం ఖచ్చితంగా కొంత ధనం అనేటటువంటిది నిల్వ చేసుకోవడం అనేటటువంటి చెప్పదగిన సూచన. ఎందుకంటే, మీరు ఉన్నటువంటి ధనమంతా కూడా అందరికీ చక్కగా హ్యాపీగా పార్టీ చేసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతే, చివర్లో చరమాంకంలో మీ దగ్గర డబ్బు లేనటువంటి స్థితిలో చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు. మనం సినిమా యాక్టర్స్‌ని గాని వాళ్ళని చూస్తే కూడా మనం చూసుకోవచ్చు. 'సావిత్రి' గారు గాని ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే, డబ్బుని జాగ్రత్త చేసుకోవడం గూడా కొంత ఫిక్స్డ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ అసెట్స్ లేకపోతే ఇట్లాంటివి పెట్టుకోవడం అనేటటువంటిది వీళ్ళకి చెప్పదగినటువంటి సూచన. ఈ డైమండ్‌లో కూడా మనకి ఈఎఫ్ కలర్‌లో ఇంకా కొన్ని కలర్స్‌లో దొరుకుతూ ఉంటాయి. ఈఎఫ్ కలర్ ఉంటే చాలా సరిపోతుంది మన వరకు. మనకి డి గ్రేడ్ అట్లా ఉన్నటువంటి చాలా కాస్ట్‌లీ ఉంటాయి. ఇటువంటి మీ యొక్క స్తోమతను బట్టి చక్కగా షోడశోపచార పూజ, శక్త్యానుసారం పూజ అది చేసుకొని వాటికి ఎంత ప్రాధాన్యత, ఎంత విలువైతే ఇవ్వాలో అంత విలువిచ్చి వాటిని ధారణ చేస్తే మీకు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శుభం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.